హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 34వ దావీదు కీర్తన 4వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడునూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు దేవా. ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, 34వ దావీదు కీర్తన సందర్భమును మనము నిన్నటి దినాన ధ్యానం చేశాం. భయంకరమైన కష్టాలు సంభవించినప్పుడు ఫిలిష్తీ రాజు అయినటువంటి ఆకీషు దగ్గర దావీదు చేసిన పిచ్చి చేష్టలు, తన స్థితిని మార్చుకుని ప్రవర్తించిన తీరు, భయం గొలిపేటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు దావీదు భక్తుడు దేవునిని ప్రార్థన చేశాడు. అదోలాము గుహలో ఉండి దేవునికి చేసిన ప్రార్థన సంకీర్తన ఈ 34వ కీర్తన. ఈ దినాన మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూస్తే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సాధారణంగా నిన్నటి దినాన మనం చూస్తే, ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తన ప్రజలు దావీదుని గురించి మాట్లాడుకున్నప్పుడు దావీదు తన చర్యను మార్చుకున్నాడు. దేవుని యందు వినయము, విధేయత కలిగినటువంటి వ్యక్తి, యథార్థత కలిగినటువంటి వ్యక్తి తన స్థితిని మార్చుకుంటాడు పరిస్థితులను బట్టి. దేవుడు తనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడే తనను నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుని అభిషేకము తనపై ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా కదల్చబడడు. చిన్న సమస్య వచ్చిందని, ఆపద సంభవించిందని దానికే గాబిరా పడిపోయి దేవునిని దూరం చేసుకోడు. ఇక్కడ దావీదు కూడా మనకు అలాగనే కనపడతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎందుకు తప్పించగలిగాడు? దేవుని మీదే ఆధారపడ్డాడు కాబట్టి. దేవుని పిల్లలారా, ఆయన ఏ పని చేసినా ఆయన అంటున్నాడు కదా, నేను యెహోవా యొద్దనే విచారణ చేస్తాను. నేను ఎప్పుడైతే ఆయన దగ్గర విచారణ చేస్తానో ఆయన నాకు ఉత్తరమిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని నమ్మినటువంటి వ్యక్తి భక్తుడైన దావీదు. కాబట్టి నాకు నిన్నటి వరకు సంభవించినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించేశాడు. దావీదు స్తుతించడంలో గల కారణం ఏంటి? 6వ వచనం చూస్తే ఆయన అంటాడు కదా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. దేవుని పిల్లలు 6వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, దావీదు దేవునిని స్తుతించడానికి గల కారణాలు మనం చూసినట్లయితే, తనను తాను తగ్గించుకుని దీనుడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. శ్రమలో దేవునికి ప్రార్థించేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. అందుకనే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించటం నేర్చుకున్నాడు. దేవుడు ప్రార్థనలు వింటాడని, తన ప్రజల ఆక్రందనలను విని తనకిష్టమైన సమయంలో ఇష్టమైన రీతిలో వారిని
విడిపిస్తాడు అని నమ్మినటువంటి వ్యక్తి దావీదు. మరి ఈ రోజున మనం చూస్తే మరి మన సమస్యల నుండి, మన ఆక్రందనల నుండి, మరి క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల నుండి మనల్ని విడిపించేవాడు మరి సర్వాధికారి అయిన దేవుడు అని నమ్మకపోవడమే ఇది. మన కుటుంబాలలో మనం చూస్తే గనక ఈ శ్రమలు, ఈ కష్టాలు, మరి మన ప్రార్థనలు దేవుడు వినకపోవడానికి గల కారణము కూడా బహుశా ఇవే అయి ఉంటాయి కదూ. మరి దేని పిల్లలు ఆలోచన చేయండి. ప్రతి విషయంలోనూ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మరి బాధ కలిగిన, శత్రువే చుట్టుముట్టిన ఏ విషయంలో కూడా భయపడలేదు, బెదరలేదు, మరి దేవునిని విడిచిపెట్టలేదు ప్రియదేని పిల్లరా. అందుకనే దావీదు ప్రతి సమయంలో కూడా, ప్రతి విషయంలో కూడా దేవునిని స్తుతించటానికి, దేవుని కనపరచటానికి, ఆ దేవుని నామాన్ని మరి మహిమపరచటానికే ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా తన్ను తాను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేసేటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తి దావీదు గారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజున మనం చూసినట్లయితే మనలను మనము తగ్గించుకొనకుండా దేవుని దగ్గర మనలను తక్కువగా చేసుకుని, దేవుని దగ్గర మనం గడిపేటువంటి సమయాన్ని వ్యర్థముగా గడిపేస్తూ, దేవుడు నా మొర వినటం లేదేంటి, నా కుటుంబంలో నా ఈ సమస్య తీరడం లేదేంటి అని మనం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని సేవకుడైనటువంటి దావీదు ఎలాంటి సమస్య వచ్చినా మొదట దేవునికి స్తుతి చెల్లించడం నేర్చుకున్నాడు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థనలో దేవునిని స్తుతించగలుగుతారో, మనస్ఫూర్తిగా యథార్థముగా దేవునిని మరి ఆరాధన చేస్తారో, వారి ప్రార్థన తప్పక దేవుడు వింటాడు కదూ. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఒకవేళ గంభీరమైనటువంటి భయంకరమైన శ్రమల గుండా, కష్టాల గుండా ఒకవేళ నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, ఇన్ని దినాలుగా నీవు దేవుని పాదాల చెంత కనిపెట్టకుండా మనుషులను ఆశ్రయిస్తూ నిన్ను నీవు సముదాయించుకుంటున్నావేమో, ఈరోజు ప్రభువు భక్తుని జీవితంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవునిని మనం స్తుతించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన ప్రతి మాట మరి మనము చెవిని పెట్టాలి, ఆయన ఉపదేశమును అంగీకరించాలి. ఆయన ఉపదేశము అంగీకరించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోలేం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలరా, ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చినటువంటి ఈ సందేశం ద్వారా మనం నేర్చుకునేది అదే. ఎంతటి కష్టం వచ్చినా మనలను మనం తగ్గించుకొని ప్రభు పాదాల చెంత అడిగినట్లయితే దేవుడు మన సమస్యల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి, భక్తుడు అన్నాడు కదా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తాడు అనేటువంటి నిరీక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ నిరీక్షణ నీలో ఉందా? దేవుడు నా ప్రతి కష్టంలోనూ, ప్రతి నష్టంలోనూ, ప్రతి బాధలోనూ నన్ను రక్షిస్తాడు అనేటువంటి నిరీక్షణ నీలో ఉందా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయనా. ఏ మంచి మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు భక్తుని జీవితంలో నుండి ఎంతటి కష్టం వచ్చినా నేను స్తుతించటం నాయన నేర్చుకున్నాడు. అలాగునని మేము కూడా నాయన మా కుటుంబాలలో, మా జీవితాలలో కలిగేటువంటి అనేక కష్టాలు, నష్టాలను మేము ఎదిరించాలి అని అంటే మొదట మిమ్మల్ని మేము తగ్గించుకోవాలి. మేము దీనులుగా నీ సన్నిధిని చేరి నాయన నిన్ను స్తుతించినట్లయితే అయ్యా నీవు సహాయం చేస్తావని, వాటన్నిటిలో నుండి విడిపిస్తావని నీవు మాకు నేర్పించినావు. ఆ రీతిగా నీ సన్నిధిలో కనిపెట్టే భాగ్యము నీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహించమని, అన్ని విషయాలలో నీవే మహిమ తెచ్చుకోమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.